అమెరికాకి ఇరాన్ సుప్రీం లీడర్ ఖొమైనీ కీలక వార్నింగ్ ఇచ్చాడు. అమెరికా ఒక డబుల్ గేమ్ ఆడుతుంది. ఒకవైపున ఇరాన్ని థ్రెట్ క్రియేట్ చేస్తుంది, యుద్ధ నౌకలు పంపించింది, యుద్ధ విమానాలు పంపించింది, అవన్నీ ఒకవైపు థ్రెట్ క్రియేట్ చేస్తూ రెండో వైపున వచ్చేటప్పటికి ఏ విధమైనటువంటి కార్యకలాపాలు చెయ్యట్లేదు, మేము చర్చలు జరుపుతున్నామంటూ ఇరాన్తో ఇంకోవైపు చర్చలు జరుపుతుంది. నువ్వు అణ్వాయుధాలు తయారు చేయడానికి వీల్లేదు అన్నటువంటి. ఇరాన్ ఏం చెప్తుంది, మేము అణ్వాయుధాలు తయారు చేయకుండా ఉండాలంటే గతంలో మా మీద పెట్టిన ఆంక్షలు ఎత్తేయండి, మీరు అందుకు ఒప్పుకుంటే కనుక మేము అణ్వాయుధం తయారు చేయమంటుంది. సరే అని క్లియర్ చేసేసేయాలి కదా, అది చెయ్యట్లేదు. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఇరాన్ సుప్రీమో ఖొమైనీని దించేస్తున్నామని అమెరికా అధ్యక్షుడు చెప్తే నన్ను దించే అంత సీన్ అమెరికాకి లేదని ఓపెన్గా చెప్పుకొచ్చారు ఖొమైనీ. అదే సందర్భంలో అమెరికా మా ఇస్లామిక్ రిపబ్లిక్ని ఏమీ చేయలేదు, అమెరికా యుద్ధ నౌకలు మా సముద్ర జలాల్లోకి వస్తే ముంచేయగల శక్తి సామర్థ్యాలు ఇరాన్కు ఉన్నాయి, మా జోలికి వచ్చే ప్రయత్నం చేసి దెబ్బతినద్దు అన్నటువంటిది అమెరికాకి ఇరాన్ ఓపెన్గా ఇస్తున్నటువంటి వార్నింగ్.